ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేత కదట, ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిపారట, మన నాయకుడు కేసీఆర్ గారికి కూడా ప్రభావం చూపించాడట, బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయదట, కాబట్టి కాంగ్రెస్లోకి పోయినా అని చెప్తుండే రంజిత్ రెడ్డి. ఈ ఛాలెంజ్ మాకు వేదిక మీద ఉన్న వాళ్ళకి కాదు, ఈ ఛాలెంజ్ మీకే అని చెప్తున్నా నేను. నిజంగా మీకు ఆ సత్తా ఉందా లేదనే ఛాలెంజ్ మీకు విసురుతున్నట్టు, అవమానంగా మాట్లాడుతున్నది మీ గురించి మాట్లాడుతున్నట్టు. ఈరోజు రంజిత్ రెడ్డి గారికి సోదరుడికి ఒక్కటే మాట అడుగుతున్నా, 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేడు అని అడిగి చెప్పి ఓటు అడుగు నువ్వు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇదే కన్నా 5 ఏళ్ళు ఇదే కన్నా కట్టుకొని తిరిగినావు కాబట్టి ఏమి చేయలేడు కేసీఆర్ అనేది చెప్పాలి అక్కడ. ఈరోజు ఇక్కడ వికారాబాద్లో ఉన్న మా సోదరులకు చెప్తున్నాను, దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండి ఈ పార్టీ కండా కప్పుకొని అవతలికి పనిచేద్దామని ఆలోచన చేయకండి. ఈరోజు ఒక పేపర్లో పెద్ద ఆర్టికల్ రాశారు, చాలా బాధ అనిపించింది నాకు అది చదివితే. నాకైతే నమ్మకం వికారాబాద్లో నికాసైన కార్యకర్తలు ఉంటారు, పార్టీకి నమ్మకంగా పనిచేస్తారు, పార్టీ కోసం ప్రాణం ఇస్తారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళకు బుద్ధి కూడా చెప్తారు, గట్టిగానే నమ్మకం నాకుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు మనకు జరుగుతున్నాయి, మనను సవాల్ ఇక్కడెక్కడో సబితమ్మకు సవాల్ కాదు, ఆనంద్కు సవాల్ కాదు, జ్ఞానేశ్వర్ కాదు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కార్యకర్తకు సవాల్ ఈ ఎన్నిక మాత్రం. దయచేసి గుర్తుపెట్టుకొని మా సోదరులందరూ కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి, కేసీఆర్ ఇచ్చిన పథకాలు చెప్పుదాం, ఈ ప్రభుత్వం చేసిన మోసాల గురించి చెప్పుదాం. 3-4 నెలల నుండి ఏం జరుగుతుంది, ఎంతసేపు కేసీఆర్ని తిట్టుడు తప్పిస్తే నిజంగానే పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంతంలో పుట్టిండు కదా ముఖ్యమంత్రి గారు, కానీ కేసీఆర్ గారు సెక్రటరేట్ కట్టగానే ఫస్ట్ మీటింగ్ దేని మీద పెట్టాడంటే పాలమూరు రంగారెడ్డి మీద. ఆ రోజు ఏం చెప్పారంటే మమ్మల్ని అందరిని పిలిచి కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, అక్కడ మంచిగా నీళ్ళు వస్తున్నాయి, రైతులు ఇంత పంట పండించుకుంటున్నారు, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే నా కోరిక నెరవేరుతుందమ్మా, నేను సాధించిన తెలంగాణ ఏంటనేది అర్థమవుతుందని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ సెక్రటరేట్లో పాలమూరు రంగారెడ్డి గురించి పెట్టారు. కానీ ఈరోజు 4 నెలలు అవుతుంది, ఒక్కనాడు కూడా కనీసం పిలవాడు, వాళ్ళని మాట్లాడాడు ఆఫీసర్లను. ఆ పాలమూరు రంగారెడ్డి ఎక్కడుందో తెలియదు, కాలువలు ఏడుదో వాళ్ళో తెలియదు, రిజర్వాయర్లు ఎంతవరకు వచ్చినా కూడా ఆలోచన లేదు. ఎంతసేపు కొడంగల్కి డబ్బులు ఇచ్చుకుంటున్నావు తప్పిస్తే మరి వికారాబాద్కి ఎందుకు డబ్బులు రిలీజ్ చేయం? కొడంగల్కి ఈరోజు కోట్లు రిలీజ్ చేసుకుంటున్నావు, తాండూరుకి ఎందుకు ఇవ్వరండి ముఖ్యమంత్రి గారు? అదే పరిగికి ఎందుకు ఇవ్వరు? పక్కనున్న పరిగికి ఒక్క కొడంగల్ పచ్చగుంటే చాలు, కొడంగల్ మాత్రమే బాగా చేసుకోవాలని 3 నెలల్లో మీ నిజ స్వరూపం చూపించున్నారు.